ఫ్రెండ్స్ 25 జూన్ 2009న మైకేల్ జాక్సన్ యొక్క హత్యను సహజ మరణమని నిరూపించడానికి ప్రయత్నించిన ఫోన్ కాల్ ఇది. అయితే ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారో తెలుసా? అతనే మైకేల్ జాక్సన్ యొక్క డాక్టర్. ఈ డాక్టర్ పేరు కొనార్డ్ మూరే. అయితే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక డాక్టర్ తన సొంత పేషెంట్ ను, అది కూడా కోట్లాది మనసును గెలుచుకున్న కింగ్ ఆఫ్ పాప్ అని పిలువబడే వ్యక్తిని ఎందుకు చంపాడు? మైకేల్ జాక్సన్ ఆ డాక్టర్ కు ఏం చేశాడు? కొందరు ఇలా కూడా చెబుతారు, మైకేల్ జాక్సన్ అసలు చనిపోలేదని, అతని మరణం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేయబడ్డాయని చెప్తారు. కానీ అసలు నిజమేమిటి? మైకేల్ జాక్సన్ నిజంగా చనిపోయాడా? ఒకవేళ చనిపోతే అతను సహజంగా మరణించాడా, లేకపోతే ఎవరైనా హత్య చేశారా? సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోబోతున్నాం. మైకేల్ జాక్సన్ మరణంతో సంబంధం ఉన్న ప్రతి కుట్ర సిద్ధాంతం వెనుక ఉన్న నిజాన్ని ఈ రోజు మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఎందుకంటే మైకేల్ జాక్సన్ చేసే కష్టమైన డాన్స్ స్టెప్స్ చూసినప్పుడు ప్రజలు ఎలా అయితే షాక్ అవుతారో, అదే విధంగా నేను ఈ రోజు వీడియోలో చెప్పే నిజాలు విని మీరు కూడా అదే విధంగా షాక్ అవుతారు. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోను మొదలు పెడదాం రండి. 25 జూన్ 2009 ఉదయం 12 గంటల 30 నిమిషాలకు ఫైర్ పిరమిడ్ కు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ లో ఒక వ్యక్తి భయపడుతూ మాట్లాడతాడు. ఆ వ్యక్తి మైకేల్ జాక్సన్ యొక్క సెక్యూరిటీ హెడ్. అతను మైకేల్ జాక్సన్ యొక్క ప్రాణాలు కాపాడమని ఆ ఫోన్ కాల్ లో వేడుకుంటాడు. అంతేకాకుండా త్వరగా ఇక్కడికి అంబులెన్స్ పంపమని అడుగుతాడు. డాక్టర్ బృందం మరియు అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు మైకేల్ జాక్సన్ తన గదిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఆ గది పరిస్థితి చూసి మెడికల్ టీం షాక్ అయింది. ఆ గదిలో 4 ఇంట్రావెనస్ డ్రిప్ ఉంది, ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంది, మరియు గదంతా మందులు చల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇది మైకేల్ జాక్సన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన మెడికల్ రూమ్. కానీ ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆ గదిలో ఏం జరిగింది? దానివల్ల మైకేల్ జాక్సన్ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా మారింది? మైకేల్ జాక్సన్ ప్రాణాలను కాపాడడానికి వెంటనే అతనికి సిపిఆర్ ఇవ్వబడింది, కానీ అది పని చేయలేదు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సమీపంలోని ఆసుపత్రి అంటే ఏదో సాధారణ ఆసుపత్రి కాదు. అతను మైకేల్ జాక్సన్ కదా, అతన్ని ప్రపంచంలోనే ఉత్తమ ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉంటారు. కానీ ఏర్పాట్లన్నీ చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే మైకేల్ జాక్సన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. కానీ మైకేల్ జాక్సన్ మరణానికి నిజమైన కారణం అప్పట్లో ప్రజలకు చెప్పలేదు. మైకేల్ జాక్సన్ మరణానికి కారణం కార్డియాక్ అరెస్ట్ అని అబద్ధం చెప్పారు. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండెపోటు వల్ల అతని మరణం సంభవించిందని చెప్పారు. కానీ ఈ విషయంలో ఎంత నిజం ఉంది? ఎందుకంటే మైకేల్ జాక్సన్ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. అతని రూపంలో కూడా చాలా మార్పులు జరిగాయి. అతనిపై వివిధ రకాల ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ ఎన్ని ఆరోపణలు వచ్చినా మైకేల్ జాక్సన్ యొక్క క్రేజ్ ను మాత్రం ఎవరు తగ్గించలేకపోయారు. చనిపోయిన తర్వాత కూడా ప్రపంచంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక వ్యక్తి మైకేల్ జాక్సన్ మాత్రమే. అయితే మైకేల్ జాక్సన్ మరణానికి ముందు తను ఒక కాన్సెప్ట్ పై పనిచేస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ ఏర్పాట్లు ఏఈజీ కంపెనీ చేతిలో ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ పేరు దిస్ ఈజ్ ఇట్. అయితే ఈ కాన్సెప్ట్ యొక్క మొదటి షో 2009 జూలైలో జరగాల్సి ఉంది. మైకేల్ జాక్సన్ ఈ కాన్సెప్ట్ లో జరిగే డాన్స్ కోసం నిరంతరం సాధన చేస్తున్నాడు. జూన్ 24వ తేదీన మైకేల్ జాక్సన్ డాన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత కారులో ఇంటికి వెళ్తున్నాడు. కొంత సమయం తర్వాత అతని కార్ ఇంటికి చేరింది. కానీ అతనితో పాటు మరో కార్ కూడా ఉంది. అది అతని డాక్టర్ యొక్క కార్. మైకేల్ జాక్సన్ కు కొన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. అతనికి ఇన్సోమ్నియా, డిప్రెషన్ మరియు ఫ్యాటీ బ్యాక్ పెయిన్, ఈటింగ్ డిసార్డర్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ ఆరోగ్య సమస్యలతో పాటు అతనిపై పని యొక్క ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండేది. అతను అనుక్షణం సాధన చేస్తూనే ఉండేవాడు. అందుకే అతను చాలా వరకు మందులపై ఆధారపడాల్సి వచ్చేది. ఏఈజీ కంపెనీ అతని కోసం ఒక డాక్టర్ ను ప్రత్యేకంగా నియమించింది. అతను ఎప్పుడు మైకేల్ జాక్సన్ యొక్క ఆరోగ్యాన్ని చూసుకునేవాడు. కానీ చాలా మంది నిపుణులు మైకేల్ జాక్సన్ కు ప్రతిరోజు మెడిసిన్స్ యూజ్ చేసే అలవాటు ఉందని, దాని వల్ల కూడా అతని ఆరోగ్యం క్షీణించేదని చెప్పేవారు. ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ మైకేల్ జాక్సన్ చాలా మందులు తీసుకునేవాడని మాత్రం మనకు తెలుసు. అందులో కొన్ని మందులు చాలా ప్రమాదకరమైనవి. డాక్టర్ పర్యవేక్షణ లేకుండా తీసుకుంటే ప్రాణాంతకం కావచ్చు. మైకేల్ జాక్సన్ వాలియం, లోరాజెపం, మెడాజోలం, డయాజెపం వంటి మెదడు శాంతపరిచే మరియు ఆందోళన తగ్గించే మందులు తీసుకునేవాడు. అంతేకాకుండా అతను ప్రోపోఫాల్ అనే ప్రమాదకరమైన ఔషధాన్ని కూడా తీసుకునేవాడు. ఈ ఔషధం అతనికి సిఫారసు చేయబడలేదు. కానీ ఒక డెంటల్ ప్రొసీజర్ సమయంలో అతను ఈ ఔషధాన్ని తీసుకున్నప్పుడు దీనితో అతను గాఢ నిద్ర పొందగలడని గ్రహించాడు. అప్పటి నుంచి అతను ఈ ఔషధాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం మొదలు పెట్టాడు. మైకేల్ జాక్సన్ కూడా ఈ ఔషధం ఎంత ప్రమాదకరమో బాగా తెలుసు. అయినప్పటికీ అతను దీన్ని తీసుకోవడానికి బలవంతంగా మారాడు. అందుకే అతను ఏఈజీ కంపెనీ మరియు డాక్టర్ కాన్రాడ్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం తర్వాత డాక్టర్ కాన్రాడ్ మైకేల్ జాక్సన్ యొక్క వ్యక్తిగత డాక్టర్ అయ్యాడు. డాక్టర్ కాన్రాడ్ మైకేల్ జాక్సన్ కు ఆ ప్రమాదకరమైన ఔషధాన్ని ప్రతిరోజు
ఇచ్చేవాడు. దీనితో మైకేల్ జాక్సన్ నిద్రపోయేవాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అదే ఔషధం వల్ల అతను మరణించాడు. మైకేల్ జాక్సన్ మరణించినప్పుడు అతని యొక్క అటాప్సీ రిపోర్ట్ బయటపడింది. అయితే ఆ రిపోర్ట్ లో డాక్టర్ యొక్క రహస్యం బయటపడింది. ప్రొపోఫాల్ ఔషధం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ డాక్టర్ మైకేల్ జాక్సన్ కు ఈ ఔషధాన్ని అలవాటుగా ఇచ్చేవాడు. అతని వద్ద ఈసీజీ మీటర్ లేదు. ఈ ఔషధం యొక్క సరైన మోతాదును కొలిచే యంత్రం కూడా లేదు. మైకేల్ జాక్సన్ తో ఈ ప్రమాదం జరిగిన రాత్రి అతనికి ఔషధం యొక్క అధిక మోతాదు ఇవ్వబడింది. ఆ డాక్టర్ వద్ద మైకేల్ జాక్సన్ ప్రాణాలను కాపాడగల యంత్రం కూడా ఏదీ లేదు. ఈ ఔషధం యొక్క ప్రభావం వల్ల మైకేల్ జాక్సన్ యొక్క శ్వాస ఆగిపోయింది. ఒకవేళ ఆ డాక్టర్ వద్ద కృత్రిమ శ్వాసను అందించే యంత్రం ఉంటే బహుశా తన ప్రాణాలు కాపాడబడేవి. ఇదే కాకుండా మైకేల్ జాక్సన్ చనిపోయినప్పుడు అతను సెక్యూరిటీ హెడ్ ని పిలవడం లేదా అంబులెన్స్ ని కాల్ చేయడం కాకుండా ముందుగా తనను తాను కాపాడుకోవడం గురించి ఆలోచించాడు. అందుకే అతను ఆ మెడికల్ రూమ్ లో ఉన్న ప్రొపోఫాల్ డ్రగ్ అలాగే అన్ని ఆధారాలను ముందుగా సేకరించి దానిని దాచిపెట్టాడు. ఎందుకంటే ప్రొపోఫాల్ డ్రగ్ ని చట్టపరంగా వాడకూడదు. సో తద్వారా అతని పేరు ఈ కేసులో చిక్కుకోకుండా ఉంటుంది. తన తప్పిదాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తొలగించిన తర్వాత అప్పుడు మైకేల్ జాక్సన్ ప్రాణాలను కాపాడడానికి అంబులెన్స్ కి కాల్ చేయబడింది. కానీ ఈ కేసులో పోలీసులు జోక్యం చేసుకున్నప్పుడు డాక్టర్ యొక్క రహస్యం బయటపడింది. అతను దాచిన ఔషధాలు కూడా పోలీసులకు దొరికాయి. ఆ రాత్రి డాక్టర్ చేసిన అన్ని తప్పిదాలు కోర్టులో స్పష్టంగా తేలాయి. అయితే ఇదంతా నిజమేనా అని మీకు డౌట్ రావచ్చు. అవును, నేను చెప్పేదంతా అక్షరాల నిజమే. ఎందుకంటే కోర్టు ఆ డాక్టర్ యొక్క తప్పుని నిర్ధారించి 4 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించింది. అయితే అసలు ఆ డాక్టర్ అలా ఎందుకు చేశాడు? మైకేల్ జాక్సన్ తో అతనికి ఏ విధమైన శత్రుత్వం ఉంది? అతను మైకేల్ జాక్సన్ యొక్క వ్యక్తిగత డాక్టర్ కదా, అతని పని మైకేల్ జాక్సన్ యొక్క ప్రాణాలను కాపాడడం కదా అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఒక స్టడీ ప్రకారం మైకేల్ జాక్సన్ యొక్క మరణం ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని, మరియు దానికి ముఖ్యమైన కారణం మైకేల్ జాక్సన్ కు మరియు సోనీ కంపెనీకి మధ్య జరిగిన వివాదం అని చెప్పబడింది. ఎందుకంటే మైకేల్ జాక్సన్ తన కాన్సర్ట్ లో సోనీ కంపెనీ యొక్క రహస్యాలను బహిర్గతం చేసేవాడు. అతని మ్యూజిక్ లేబుల్స్ ద్వారా నడపబడే స్లేవ్ కాంట్రాక్ట్స్ గురించి కూడా ప్రజల మధ్య బహిర్గతం చేసేవాడు. బహుశా ఈ కారణంగానే చాలా మంది ఇలా నమ్ముతారు. పెద్ద పెద్ద మ్యూజిక్ లేబుల్స్ కంపెనీలు మైకేల్ జాక్సన్ ను శాశ్వత మౌనం చేయాలనుకున్నాయి. ఈ పనిలో బహుశా ఆ డాక్టర్ వాళ్ళకి సహాయం చేశాడు. కానీ ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మైకేల్ జాక్సన్ డాక్టర్ ని తన రక్షకుడిగా భావించాడు. కానీ అతని వల్లే ఆయన చనిపోయాడు. మైకేల్ జాక్సన్ యొక్క అటాప్సీ రిపోర్ట్ వచ్చినప్పుడు అతని మరణం సహజ మరణం కాదని తెలిసింది. ఈ రిపోర్ట్ వచ్చిన వెంటనే డాక్టర్ ను పోలీసులు అందుబాటులోకి తీసుకున్నారు. అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే అతని మంచి ప్రవర్తన కారణంగా అతను కేవలం 2 సంవత్సరాలకే జైలు నుంచి విడుదలయ్యాడు. అంటే ఒక పెద్ద సెలబ్రిటీ కేవలం 50 సంవత్సరాల వయసులో ఆ డాక్టర్ యొక్క నిర్లక్ష్యం మరియు తప్పిదం వల్ల చనిపోయాడు. కానీ ఆ డాక్టర్ కు కేవలం 2 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే విధించబడింది. ఇప్పుడు అతను స్వేచ్ఛగా ఉన్నాడు, ఎటువంటి ఆరోపణలు లేకుండా. అతను టీవీ షోలకు వెళ్తాడు, మైకేల్ జాక్సన్ ను తన మంచి స్నేహితుడిగా చెబుతాడు. అంతేకాకుండా నేను మైకేల్ జాక్సన్ ని చంపలేదు అని చెప్పుకునేవాడు. కానీ ఆ డాక్టర్ ఏం చెప్పినా 2010 ఫిబ్రవరి 8న కోర్టు అతన్ని హత్య కేసులో శిక్షించింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, మైకేల్ జాక్సన్ యొక్క మరణం సహజ మరణం కాదు, అది ఒక ప్లాన్ చేయబడిన హత్య. అయినప్పటికీ ఈ కేసులో డాక్టర్ మాత్రమే చట్టం యొక్క బారిన పడ్డాడు. ఈ హత్య వెనుక ఉన్న నిజమైన కుట్రదారుడు ఎవరు అనేది ఇప్పటి వరకు ఎవరు కనుగొనలేకపోయారు. మైకేల్ జాక్సన్ యొక్క కుటుంబ సభ్యులు తర్వాత ఏఈజీ కంపెనీపై కేసు వేశారు. వారు మైకేల్ జాక్సన్ పై అతిగా పని ఒత్తిడి విధించారని, దీనివల్ల అతను ఈ ఔషధం తీసుకోవాల్సి వచ్చిందని, ఇది అతని మరణానికి కారణమైందని చెప్పారు. కానీ పెద్ద కంపెనీలను చట్టం ఏమీ చేయలేకపోయింది. సాక్ష్యాలు మరియు సాక్షులను పరిగణలోకి తీసుకుని ఏఈజీ కంపెనీని నిర్దోషిగా విడుదల చేశారు. సో ఫ్రెండ్స్, ఇదంతా చూసాక మీకు ఏమనిపిస్తుంది? మైకేల్ జాక్సన్ మరణానికి కారణం ఏమిటి? అతను ప్రమాదకరమైన ఔషధాన్ని తీసుకోవడం వల్ల అతని మరణం సంభవించిందా, లేక ఆ డాక్టర్ యొక్క నిర్లక్ష్యం వలన, లేక ఒక పెద్ద కంపెనీ యొక్క కుట్ర వలన? ఏది ఏమైనా మైకేల్ జాక్సన్ ఇప్పుడు మన మధ్య లేరు, అలాగే అలాంటి వ్యక్తి మళ్ళీ రారు కూడా. కానీ మైకేల్ జాక్సన్ తో సంబంధం ఉన్న ఒక కుట్ర సిద్ధాంతం మాత్రం మన మధ్య ఇంకా ఉంది. అదేంటంటే మైకేల్ జాక్సన్ ఇంకా బ్రతికి ఉన్నాడని, అతను ఇంకా చనిపోలేదని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే మైకేల్ జాక్సన్ తన మరణం తర్వాత అతని అన్ని రుణాలు తీరిపోయేలా, అతని నామినీకి కోట్ల రూపాయలు అందేలా చాలా బీమా పాలసీలు చేయించుకున్నాడని, ఒక భారీ మొత్తాన్ని పొందడానికి మైకేల్ జాక్సన్ తన సొంత మరణాన్ని ఒక నాటకంగా రచించాడని, దీన్ని ఇప్పటికీ చాలా మంది నిజమని నమ్ముతారని చెబుతారు. కానీ ఈ కుట్ర సిద్ధాంతం వెనుక ఎంత నిజముందో నాకు తెలియదు. కానీ ఒక విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. అదేంటంటే పెద్ద పెద్ద మ్యూజిక్ లేబుల్స్ ఒకప్పుడు కళాకారులతో చాలా దారుణంగా ప్రవర్తించేవి. వాళ్ళు కళాకారులతో అలాంటి స్లేవ్ కాంట్రాక్ట్ సంతకం చేయించేవారు. ఇవి సంతకం చేసిన తర్వాత కళాకారులకు ఒక పైసా కూడా దక్కేది కాదు. కానీ వారిని ఒత్తిడితో కూడిన పని చేయించేవారు. కానీ ఇవి చాలా పాత విషయాలు. ఎందుకంటే ఈ రోజుల్లో కళాకారులు కూడా చాలా చదువుకున్నవారు. వాళ్ళు ఈ కాంట్రాక్టుల ఉచ్చుల్లో పడరు. ఏది ఏమైనా మైకేల్ జాక్సన్ ఇప్పటికీ కోట్ల మంది మనసులలో బ్రతికే ఉన్నారు. సో ఫ్రెండ్స్, మైకేల్ జాక్సన్ ఈ రోజున మన మధ్య లేకపోవచ్చు, కానీ చరిత్రలో మాత్రం పాప్ డాన్స్ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే వ్యక్తి
వ్యక్తి మైకేల్ జాక్సన్. సో ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.